నేపాల్ రాజకీయాల్లో ఈ మధ్య జరిగిన సంఘటనలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. సరిగ్గా ఒక నెల క్రితం నేపాల్లోని యువత, ముఖ్యంగా ఇప్పటి మోడర్న్ జనరేషన్ పిల్లలు అంతా కలిసి ఒక పెద్ద సంచలనం సృష్టించారు. ఎప్పటి నుంచో ఉన్న పాత రాజకీయ నాయకులను, వాళ్ళ పాత పద్ధతులను కాదని చెప్పి ఒక కొత్త మార్పు కోసం వాళ్ళు ఎదురు చూశారు. ఆ టైంలో ఒక ర్యాపర్గా మంచి పేరు తెచ్చుకున్న బాలెన్ షా వాళ్ళకి ఒక హీరోలాగా కనిపించారు. ఆయన ఆలోచనలు, ఆయన మాట్లాడే తీరు యూత్కు బాగా కనెక్ట్ అయ్యాయని చెప్పాలి. దాంతో వాళ్ళంతా ఆయనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా ఆ యువత అంతా ఏకమై ఆయనను ఏకంగా నేపాల్ దేశానికి ప్రధానమంత్రిని చేశారు. బాలెన్ షా అధికారంలోకి వస్తే తమ దేశం చాలా వేగంగా డెవలప్ అవుతుందని, దేశంలో ఎన్నో కొత్త మార్పులు వస్తాయని, ముఖ్యంగా యూత్కి మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ దేశ పబ్లిక్ చాలా ఆశలు పెట్టుకున్నారు. పాత సిస్టమ్ని పూర్తిగా మార్చేస్తాడని చెప్పి అంతా ఆయన మీద గట్టిగా నమ్మడం జరిగింది. కానీ వాస్తవానికి అక్కడ జరిగింది వేరు. కేవలం ఒక్క నెల గడిచేలోపే పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. నిన్నటిదాకా ఆయనకు ఫుల్ సపోర్ట్ చేసి ఆయన కోసం ప్రచారం చేసిన యువత ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా రోడ్ల మీదకి వస్తున్నారు. ఆయనను ఆ ప్రధానమంత్రి పదవి నుండి వెంటనే తీసేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం స్టార్ట్ చేశారు. దీనికి ప్రధాన కారణం ఆయన తీసుకున్న కొన్ని చెత్త నిర్ణయాలు మరియు పక్కనే ఉన్న మన ఇండియా పట్ల ఆయన ప్రదర్శించిన విపరీతమైన యాటిట్యూడ్ అని చెప్పాలి. చరిత్ర చూసుకుంటే మొదటి నుంచి ఇండియా నేపాల్కు ఒక పెద్దన్నలాగా, ఒక మంచి ఫ్రెండ్ లాగా అండగా ఉంటూ వస్తుంది. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మనం ముందుంటాం. కానీ రీసెంట్గా బాలెన్ షా గవర్నమెంట్ ఎలాంటి అవసరం లేకపోయినా కూడా ఇండియాకు కాస్త తన పవర్ చూపించాలి అని ట్రై చేసింది. కానీ మన ఇండియా వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు చేసిన తప్పుకు కేవలం 48 గంటల్లోనే గట్టి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి నేపాల్ ప్లేస్ ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలాగా చేశారు. సాధారణంగా ఇండియా ఎప్పుడు నేపాల్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలని అనుకుంటూ ఉంటుంది. వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా కూడా ముందుండి సహాయం చేస్తుంది, ఎన్నో ప్రాజెక్టులు కట్టిస్తుంది. కానీ కావాలని నేపాల్ గవర్నమెంట్ రూల్స్ బ్రేక్ చేసి మన దేశాన్ని ఇబ్బంది పెడితే మాత్రం ఇండియా సైలెంట్గా చూస్తూ కూర్చోదు కదా. అసలు ఈ పెద్ద గొడవ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, కొద్ది రోజుల క్రితం నేపాల్ ప్రధానమంత్రి బాలెన్ షా ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. ఆ రూల్ వినడానికి చాలా వింతగా ఉంటుంది. అదేంటంటే, నేపాల్ ప్రజలు ఎవరైనా బోర్డర్ దాటి ఇండియాకు వచ్చి కేవలం 100 రూపాయల కంటే ఎక్కువ విలువైన వస్తువులు కనుక కొనుక్కొని తిరిగి తమ దేశం నేపాల్ వెళ్తే వాళ్ళు నేపాల్ బోర్డర్లో కస్టమ్ డ్యూటీ ఖచ్చితంగా కట్టాలి. ఇది నిజంగా సామాన్యుల పాలిట ఒక శాపం లాంటిది. నేపాల్కు ఇండియాకు మధ్య ఎటువంటి కంచెలు లేని ఓపెన్ బోర్డర్ ఉంటుంది. దీనివల్ల రెండు దేశాల ప్రజలు ఎటువంటి పాస్పోర్టు, వీసా లేకుండా ఈజీగా ప్రయాణం చేయవచ్చు. ఈ సదుపాయం వల్ల నేపాల్ ప్రజలు ఎప్పటి నుండో ఇండియా మీద ఆధారపడి బతుకుతున్నారు. నేపాల్ మరియు ఇండియా బోర్డర్లో ఉండే ప్రజలు దశాబ్దాలుగా ప్రతిరోజు అటు ఇటు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మధ్య వ్యాపారాలు, బంధుత్వాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. ఇండియాలోని మార్కెట్లకు వచ్చి బట్టలు, రేషన్ సరుకులు, మెడిసిన్స్ ఇలా ప్రతి చిన్న వస్తువు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. 100 రూపాయలు అనేది ఈ రోజుల్లో ఎంత చిన్న అమౌంట్ అని మనందరికీ తెలుసు. రోజువారీ సరుకులు, పాలు, కూరగాయలు కొనుక్కోవాలన్నా 100 రూపాయలకు పైనే ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. ఈ కొత్త ట్యాక్స్ రూల్ వల్ల ఇండియాలో తక్కువ రేటుకు దొరికే వస్తువులు నేపాల్ ప్రజలకు ఇప్పుడు డబుల్ రేట్ అయిపోతాయి. ఈ డెసిషన్తో నేపాల్ పబ్లిక్కు మైండ్ బ్లాక్ అయింది. 100 రూపాయల కంటే ఎక్కువ విలువైన ఏ వస్తువు తెచ్చినా నేపాల్ పోలీసులు బోర్డర్లో ఆపి ట్యాక్స్ అడగడం మొదలుపెట్టారు. దీనివల్ల ప్రతిరోజు బోర్డర్ దాటే వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ సొంత ప్రధానమంత్రి వాళ్ళకే ఇలాంటి ఖర్చుతో కూడిన పరిస్థితి తెచ్చాడు అని జనాలు ఫుల్ కోపంతో రగిలిపోతున్నారు. నిత్యావసర సరుకులు కూడా ప్రశాంతంగా తక్కువ రేటు కొనుక్కోలేని దరిద్రమైన పరిస్థితి అయినా తీసుకొచ్చాడని చెప్పి పబ్లిక్ తిట్టుకుంటున్నారు. సరిగ్గా పబ్లిక్ ఇలాంటి కోపంతో ఉన్న టైంలో ఇండియా కూడా నేపాల్ గవర్నమెంట్కు ఒక ఊహించని షాక్ ఇచ్చింది. నేపాల్లో ఇప్పటికే ఫ్యూయల్ అనగా పెట్రోల్ మరియు డీజిల్కు చాలా తీవ్రమైన కొరత ఉంది. ఎప్పుడూ అక్కడ పెట్రోల్ బంకుల దగ్గర జనాలు పెద్ద పెద్ద లైన్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ కష్టకాలంలో బీహార్లోని బోర్డర్ జిల్లాలైన అరారియా, పూర్నియా, కిషన్గంజ్, సుపాల్ మరియు కతిహార్ లాంటి ఏరియాల్లో మన ఇండియా పెట్రోల్ బంక్ ఓనర్లు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. నేపాల్ నెంబర్ ప్లేట్ ఉన్న ఏ వెహికల్కు కూడా, అది 2 వీలర్ అయినా సరే, కార్ అయినా సరే, ఇండియా పెట్రోల్ బంక్లలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయకూడదు అని వాళ్ళు గట్టిగా డిసైడ్ అయ్యారు. ఇన్నాళ్ళు నేపాల్లోని తారాయి ప్రాంతంలో ఉండే ప్రజలు ప్రతి చిన్న విషయానికి బోర్డర్ దాటి బీహార్కి వచ్చి సరుకులు కొనుక్కోవడంతో పాటు తమ బండ్లలో ఎప్పుడు కూడా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళేవారు. ఎందుకంటే నేపాల్ దేశంతో పోల్చుకుంటే మన ఇండియాలో పెట్రోల్ లీటర్ మీద దాదాపు 28 రూపాయలు, డీజిల్ అయితే 31 రూపాయల వరకు తక్కువకు దొరుకుతుంది. ఆ రకంగా వాళ్ళు ప్రతిరోజు బోర్డర్ దాటి రావడం వల్ల చాలా డబ్బులు సేవ్ చేసుకునే వాళ్ళు.
వాళ్ళకి ఇది ఒక రకంగా పెద్ద ఫైనాన్షియల్ సపోర్ట్ అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త గైడ్లైన్స్ ప్రకారం నేపాల్ బండ్లకు బీహార్ బోర్డర్లోని బంకుల్లో పెట్రోల్ అసలు దొరకదు. ఇండియన్ బంక్ వాళ్ళు డైరెక్ట్గా నో చెప్పేస్తున్నారు. ఇండియా వైపు నుండి చూసుకుంటే మన పెట్రోల్ బంక్ యజమానులు తీసుకున్న నిర్ణయం వల్ల బీహార్ బోర్డర్లోని బంకుల్లో ఒకప్పుడు నేపాల్ నుంచి వచ్చే వందలాది బండ్ల రద్దీ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. దీనివల్ల నేపాల్ పబ్లిక్ ఏ బోర్డర్ ఏరియాల నుంచి అయితే ప్రతిరోజు సరుకులు కొనుక్కొని వెళ్ళే వాళ్ళు ఇప్పుడు సరిగ్గా అదే ఏరియాల్లో వాళ్ళకి పెట్రోల్ కూడా పూర్తిగా బంద్ అయిపోయింది. నేపాల్ గవర్నమెంట్ కావాలని తీసుకున్న కస్టమ్ డ్యూటీ నిర్ణయానికి సరైన కౌంటర్గానే ఇండియా ఈ పెట్రోల్ బ్యాన్ నిర్ణయం తీసుకుందని చెప్పి ప్రభుత్వం డైరెక్ట్గా చెప్పకపోయినా ఈ నిర్ణయం తీసుకున్న టైమింగ్ చూస్తే సామాన్యులకు కూడా అదే అనిపిస్తుంది. నేపాల్ వాళ్ళు ఒక సిల్లీ రూల్ పెడితే ఇండియా దానికి డబుల్ ఎఫెక్ట్ ఉండేలాగా ఇంకో మాస్టర్ స్ట్రోక్తో దెబ్బ కొట్టిందనమాట. మొత్తానికి 2 పరిణామాల వల్ల నేపాల్లోని సామాన్య పబ్లిక్ మీద అత్యంత దారుణమైన డబుల్ ఎఫెక్ట్ పడింది. ఒక పక్కనే ఉన్న ఇండియాలోకి వెళ్ళి కొనుక్కున్న డైలీ నీడ్స్ సరుకుల మీద నేపాల్ బోర్డర్లో కస్టమ్స్ డ్యూటీ ట్యాక్స్ కట్టాలి కాబట్టి వాళ్ళ జేబులకు భారీగా చిల్లులు పడుతున్నాయి. ఇంకో పక్క ఇంతకు ముందులాగా బీహార్కి వచ్చి చీప్గా కొట్టించుకునే పెట్రోల్ ఇప్పుడు వాళ్ళకి అస్సలు దొరకడం లేదు. పెట్రోల్ దొరకపోవడం వల్ల అటు నేపాల్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా దెబ్బతింది. సరుకులు రవాణా చేసే లారీలు, టెంపోలు కూడా పెట్రోల్ డీజిల్ లేక ఆగిపోతున్నాయి. దీని ఎఫెక్ట్ డైరెక్ట్గా కూరగాయలు, ఇతర సరుకుల రేట్ల మీద పడింది. సొంత బండ్ల మీద ప్రయాణాలు కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవని చెప్పి అక్కడ ప్రజలు భావిస్తున్నారు. ఈ కారణాల వల్ల నేపాల్లో నిత్యావసర వస్తువుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ద్రవ్యోల్బణం అంటే రేట్లు పెరిగిపోవడం అనేది విపరీతంగా ఎక్కువైపోయి సామాన్యులు, మిడిల్ క్లాస్ వాళ్ళు బతకడం చాలా కష్టంగా మారిపోయింది. తినడానికి సరైన రేటుకు తిండి లేక, తిరగటానికి తక్కువ రేట్లో పెట్రోల్ లేక నేపాల్ పబ్లిక్ అక్షరాల నరకం అనుభవిస్తున్నారు. ఈ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అన్నీ తట్టుకోలేక నేపాల్ ప్రజలు నిన్నటిదాకా బాలెన్ షాకు జై కొట్టిన ఆ యువత అంతా ఇప్పుడు కలిసి ఆయనకు అగెనెస్ట్గా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తున్నారు. ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే తమకి కష్టాలు వచ్చాయని, ఎలాగైనా ఆయన్ని ప్రధానమంత్రి పదవి నుండి దించేయాలని చెప్పి వాళ్ళు ఒకటే పట్టుదలతో ఉన్నారు. కేవలం ఒక్క నెల వ్యవధిలో ఒక దేశ నాయకుడి గ్రాఫ్ ఇంత దారుణంగా పడిపోవడం అనేది రాజకీయ చరిత్రలో చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. ఏ దేశమైనా సరే ఇండియా లాంటి పెద్ద దేశంతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి, కానీ అనవసరంగా పవర్ చూపించాలి, ఇలా చూపిస్తే ఇలాగే జరుగుతుందని చెప్పి పబ్లిక్ భావిస్తూ ఉన్నారు.